session 15 minutes. సో అందరికీ నమస్కారం. టుడే ఇస్ ద గ్రేట్ డే. ఈ రోజు మనందరికి మంచి గ్రేట్ టాపిక్ డిస్కషన్ చేయడానికి డ్రీమ్ అండ్ ఫస్ట్ డే చేయాల్సిన పనులు ఏంటని చెప్పడం కోసం అండ్ అదే విధంగా టెస్ట్ మని చెప్పడం కోసం మన మధ్యలో ఒక గ్రేట్ లెజెండరీని ఆహ్వానించుకుందాం. మీ అందరూ బిగ్ క్లాప్స్ తో వెల్కమ్ చెప్పుకుందాం. సో ఉపేందర్ సార్, కమన్ టీమ్ ఫౌండర్ లీడర్, తెలంగాణ టాప్ లీడర్. సో వెల్కమ్ లెజెండ్ ఉపేందర్ సార్ కోసం బిగ్ క్లాప్స్ అండి. క్లాప్. వరుసగా 2 times ఛాంపియన్ ట్రోఫీ కొట్టి మూడోసారి కొట్టి ఛాంపియన్ ట్రోఫీ కొట్టడానికి లీడ్ లో ఉన్న వ్యక్తి అనమాట ఉపేందర్ సార్. వెల్కమ్ లెజెండ్. బిగ్ క్లాప్స్ సార్ కోసం. బిగ్ క్లాప్స్. జయ మావజీ, థ్యాంక్ యూ మావజీ, థ్యాంక్ యూ సో మచ్ మావజీ. వెల్కమ్ లెజెండ్. టాపిక్ డిస్కషన్. అన్మ్యూట్ మావజీ. ఓకే డగర్. కోహోస్ట్ ఇవాళ వేరే దానిగా ఉన్నా అవుతుంది మావజీ. మాట్లాడుతూ షేర్ చేయటం. ఓకే మా, థ్యాంక్ యూ మావజీ. మావజీ రియల్ గా మావజీ ఈరోజు జూమ్ సెషన్ అనేది మీరు మావజీ ఎక్సలెంట్ గా పెట్టారు మావజీ. కానీ ఇదే జూమ్ సెషన్ ఎక్కడ కూడా ఏ టీమ్ లో కూడా లేదు మావజీ. కానీ గ్రేట్ ఈరోజు మీ అండర్ లో మావజీ ఇండియాలోనే టాప్ లెవెల్ టీం నడుస్తుంది అంటే కారణం మావజీ. సో మీరే మావజీ. మావజీ కొద్దిగా అది స్క్రీన్ షేర్ ఆప్షన్ కోహోస్ట్ ఇచ్చాను కదా, ఇంకా వేరే దానికి ఇవ్వాలా? వేరే రెండో దానికి ఏమైనా ఇవ్వాలి కదా, అది నాకు హ్యాండ్ వచ్చి హ్యాండ్ వచ్చి పేరేమో వచ్చింది. మావజీ బోయినపల్లి. సరే చేశాను. పోస్ట్ ఇచ్చే చూడండి. పోస్ట్ ఇచ్చి చూడండి. ఓకే మా, థ్యాంక్ యూ మావజీ. థ్యాంక్ యూ మావజీ, థ్యాంక్ యూ సో మచ్ మావజీ. మావజీ మీ పర్మిషన్ తో స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే దగ్గర ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మావజీ, బ్లెస్సింగ్ మావజీ. స్క్రీన్ షేర్ అవుతుందా మావజీ? రైట్, అవుతుంది దగ్గర అవుతుంది. థ్యాంక్ యూ మావజీ, థ్యాంక్ యూ సో మచ్ మావజీ. ఈరోజు ఫోటో మావజీ స్క్రీన్ మీద చాలా రియల్ మావజీ. ఇంత మంచి అవుతుందని చెప్పేసి అనుకోలేదు మావజీ. బట్ రియల్ గా ఈరోజు ఫ్యామిలీతో పాటు ఇలా ఉంటామని చెప్పేసి లైఫ్ లో కూడా అనుకోలేదు మావజీ. బట్ ఇదే స్టేజ్, అదే విధంగా డైమండ్ సెలబ్రేషన్ కూడా ఈ విధంగా జరగాలని చెప్పేసి బ్లెస్సింగ్ తీసుకుంటున్నాం మావజీ. సో గుడ్ మార్నింగ్ అండి అందరికి. సో జూమ్ లో ఉన్నందరికీ గుడ్ మార్నింగ్. సో సో ఈరోజు చాలా వండర్ఫుల్ డే. ఈరోజు మా గురించి ప్రతి విషయం కూడా ఎలా ఉండాలని కూడా చెప్పారు. సో నా సెల్ఫ్ అండి. థ్యాంక్ యూ మావజీ, థ్యాంక్ యూ సో మచ్ మావజీ. వెల్కమ్ టు మై సేఫ్ షాప్ ఫ్యామిలీ. సో అందరికి కూడా వెల్కమ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ, నమస్కారం.
సో నా పేరు బోయినపల్లి ఉపేందర్, మాది వెన్నారం డోర్నకల్. సో ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇప్పుడు ప్రజెంట్ మహబూబాద్ జిల్లా. సో బిఫోర్ షీప్ షాప్ అనమాట. సో నేను బిఎస్సి బిఈడి ఎంఎస్సి డిస్కంటిన్యూ చేశాను అనమాట. ఖమ్మంలో మొత్తం స్టడీ ఖమ్మం డోర్నకల్ ఏరియాలో జరిగింది. బట్ అవుట్ ఆఫ్ అంటే నేను బీఈడి అనేది ఆంధ్రాలో చేయడం జరిగింది. తర్వాత ఎంఎస్సి అనేది లోకల్లో ఇలా కంటిన్యూ చేసుకుంటూ ఉన్న టైంలో సో మొత్తం టోటల్ అనమాట. ఈ రోజు ప్రతి ఒక్కరు గురించి మా గురించి చెప్తున్నారు అనమాట. ఇందులో సక్సెస్ ఉపేందర్ సార్, అవుతున్నారా అంటే సో పెద్ద పెద్ద కోటీశ్వర్లు ఉపేందర్ సార్ అక్కడ అవ్వట్లేదు. ఉపేందర్ గారు, అక్కడ హైడ్ అవును. హైడ్ హైడ్ చే డైలాగ్ బాక్స్ వచ్చింది కదా, అది హైడ్ చేయి. హైడ్ నొక్కు. హైడ్ హైడ్. ఓకే, క్లియర్. ఓకే మరి. సో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో మా గురించి చెప్పే ఒకే ఒక వాడు అనమాట, పేదోడు గొప్పోడు అవ్వాలని చెప్పేసి. సో అదే మోటోతో పెట్టుకున్నారు. ఈ రోజు ప్రతి ఒక్కరండి అందరూ కూడా ఇదే ఫ్యామిలీ నుంచి వస్తారు. నేను కూడా సేమ్ అనమాట. సో ఎంత చదువు చదివినా కూడా సో లాస్ట్ కి సో ఇటువంటి వ్యవసాయం చేసుకుంటూనే లైఫ్ అనేది గడిచిపోయేది. కరోనా తర్వాత కూడా బ్యాక్ బ్యాక్ వచ్చిన తర్వాత కూడా ఈ విధమైన సిచ్యువేషన్ వచ్చేది అనమాట. బిఫోర్ షిప్ షాప్ కూడా నేను చదువుకున్న చదువుకి వైజాగ్ లో దివిస్ ల్యాబొరేటరీలో వర్క్ చేశాను. దాని తర్వాత సో డాక్టర్ డీస్ లో హైదరాబాద్ లో వర్క్ చేశాను అనమాట. 30,000 శాలరీ వచ్చేది. ఆ టైంలోనే షిప్ షాప్ అనేది సో నేను రావడం జరిగింది. 2019 లో షిప్ షాప్ లోకి వచ్చాను. సో మా గురించి చెప్పినట్టు వేరే టీంలో. బట్ అక్కడ ఏదైతే నన్ను తీసుకొచ్చిన తర్వాత కరోనా టైం తర్వాత సో టోటల్ టీం అనేది సో వదిలిపెట్టేశారు అనమాట, అప్లైన్లు అందరూ. సో దానికోసం నేను ఎంతో ప్రయత్నం చేశాను. బట్ 2020 నుంచి సో మా గురించి వీడియోలు చూస్తూ ఉండేది. బట్ 2021 ఎండింగ్ లో అనమాట ఈరోజు సో మా గురించి ద్వారా సో నాకు షేప్ షాప్ అవకాశం వచ్చింది. సో దాంతోనే నేను పార్ట్ టైం అంటే సో నేను జాబ్ పక్కన పెట్టేసి రిపోర్టర్ గా చేసుకుంటూ బిజినెస్ లో ఇన్వాల్వ్మెంట్ అయ్యాను. సో ఎందుకంటే ఇందులో సర్కిల్ కావాలి. ఇంతకుముందు జాబ్ ఇచ్చినప్పుడు అంటే సర్కిల్ అంటే ఎక్కువ ఉండకపోయేది. బట్ ఈ రిపోర్టర్ గా చేసుకుంటూ కంటిన్యూగా అనమాట 2020 నుంచి కంటిన్యూగా రిపోర్టర్ గా చేసుకుంటూ సో షేప్ షాప్ అవకాశం తీసుకొచ్చాను అనమాట. సో గ్రేట్, మా ఊరి కోసం బిగ్ క్లాప్స్ అండి. సో ఈరోజు యూట్యూబ్ ద్వారా మా గురించి సో నాకు అవకాశం ఇచ్చారు. స్టక్ అంటే ఓకే. వాయిస్ వినిపించలేదు, స్టక్ అంటే. టైగర్, ఏమైంది ఉపేందర్ సార్? షేర్ అయిపోయినట్టు ఆగిపోయింది. ఫైల్ సాంగ్ దగ్గర ఉందా టైగర్? షేర్ చేస్తాం, ఫోన్ లో షేర్ చేస్తాం.
మా షేర్ అవుతుంది మాది. క్లియర్ క్లియర్ క్లియర్. ఓకే మా, థ్యాంక్ యూ మా. సో రిపోర్టర్ గా వర్క్ చేసుకుంటూ బిజినెస్ లో స్టార్ట్ అయ్యానండి. సో గ్రేట్ మా గురించి కోసం బిగ్ క్లాస్ అండి. ఈరోజు సేఫ్ షాప్ అవకాశం ఇచ్చారు. స్టార్టింగ్ ఫోటో అండి, స్టార్టింగ్ ఫోటో చూస్తే సో ఆడ డ్రెస్ కూడా అంత క్లారిటీగా వేసుకోలేదు. అది నా ఫస్ట్ మీటింగ్ అనమాట. సో మా గురించి ఫంక్షన్ అప్పుడు గుంటూరులో వచ్చాము. ఇద్దరితోనే వచ్చామన్నమాట. నేను ఇంకా వేరే పర్సన్ వచ్చాము. అప్పుడు నాకు క్యూఎస్సీ కూడా కంప్లీట్ కాలేదు. ఎందుకంటే నాకు క్యూఎస్సీ జస్ట్ క్యూఎస్సీ కావడం కోసం 6 months టైం పట్టిందండి. 6 months టైం పట్టింది. బట్ మా గురించి ఏదైతే పేషెన్స్ గా ఉండమన్నారో అదే పేషెన్స్ తోటి కంటిన్యూగా వర్క్ చేశాను అనమాట. సో అలా కంటిన్యూగా చేసుకుంటూ ఫీల్డ్ వర్క్ చేశాం అనమాట. ఈ ఫీల్డ్ వర్క్ చాలా మంది ఈ రోజు ఏదైనా ఫీల్డ్ వర్క్ వెళ్ళండి అని మా గురించి, సో గ్రౌండ్ లోకి వెళ్ళండి మీకు సక్సెస్ వస్తుంది అని చెప్పేసి అంటే, సో ఎవరు కూడా సో అంతగా బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్ వెళ్తూ ఉన్నది. బట్ గ్రేట్ మా గురుజీ. సో మాకు ఫీల్డ్ వర్క్ లో అనమాట స్వామి గురుజీ, శ్రీను గురుజీ కూడా అప్పట్లో ఫీల్డ్ వర్క్ వచ్చేది. దాంతో పాటు మా చిన్న మా గురుజీ గ్రూప్ మీటింగ్స్ చాలా పెట్టారనమాట. మనకి తీర్థాలలో ప్లస్ వెన్నారంలో, ములకల్పల్లిలో ఈ విధంగా మా గ్రూప్ మీటింగ్స్ కూడా పెట్టేది. అప్పుడు నేను స్టార్టింగ్ లో ఎస్ఎఫ్ ట్రైనింగ్ ఇవ్వాలంటే సో మాకు అప్పుడు వెన్యూ వాళ్ళు లేవు. అప్పుడు ఏం చేసామంటే మా ఇంటి దగ్గరే, సో గ్రేట్ నా టీం ఇప్పుడు టాప్ లీడర్స్ లో ఉన్నారనమాట. సో స్టార్టింగ్ లో రామారావు సార్, ఆశా మేడం, కవిత మేడం వీళ్ళతోటే నేను ఎస్ఎఫ్ ట్రైనింగ్ స్టార్ట్ చేశానండి. అలా స్టార్ట్ చేసి నేను సో వర్క్ చేసుకుంటూ బిజినెస్ లో టిఎస్సి కంప్లీట్ చేసుకున్నాం. కోర్ లీడర్ అనమాట. 10 members టీం అయిన తర్వాత మా గురుజీ, సో చిన్న మా గురుజీ అండ్ స్వామి గురుజీ నా దగ్గరకు వచ్చి సో కోర్ ఫంక్షన్ కూడా చేశారు మా దగ్గర. దాంతో పాటు ఫస్ట్ టైం అనమాట. సో మా మేడం తోటి మా ఇంటి దగ్గర పైన, మా ఇంటి పక్కన సన్మానం చేశారు మా మేడానికి నాకు. అండ్ తర్వాత సో అప్పుడు సన్మానం చేశారు మా గురించి. అప్పుడు వచ్చారు. తర్వాత డైరెక్ట్ గా ఈ రోజు మా మేడము సో ఈ రోజు ర్యాంక్ 5 సెలబ్రేషన్ లో నాతో పాటు ఈ విధంగా ఉన్నారనమాట. థ్యాంక్ యూ మాజీ. ఆ రోజు ఆ వీడియో కావచ్చు, ఆ మాటలు కావచ్చు మా గురించి ఇప్పటికి కూడా ఉన్నాయి మా గురించి. చూస్తుంటాను ఆ రోజు అన్న మాటలు ఈ రోజు నిజం అవుతున్నాయి అని చెప్పేసి సో క్లారిటీగా కనిపిస్తుంది మా గురించి. ఏదైతే మీరు చెప్పారో ఆ రోజు మా దగ్గర కమిట్మెంట్ ఇప్పించారు మా గురించి. థ్యాంక్ యూ మావర్జీ, థ్యాంక్ యూ సో మచ్ మావర్జీ. ప్రతిదీ కూడా అక్కడ మాకు మా ఫ్యామిలీకి కూడా అర్థమయ్యే విధంగా చెప్పారు మావర్జీ. సో ఈ రోజు బిజినెస్ లో అండి స్టార్టింగ్ లో చాలా మందికి చెక్స్ ఎలా వస్తాయంటే సో బయట ఫీల్డ్ తిరగడానికి కూడా సరిపోని విధంగా ఉంటాయి చెక్స్. అదే విధంగా మాకు స్టార్టింగ్ లో కూడా 1000-1100 రూపాయల 1100 చెక్ తోటి స్టార్ట్ అయ్యాము మేము కూడా. అలా స్టార్ట్ అయిన మేము ఈ రోజు ర్యాంక్ 1 కంప్లీట్ చేసుకున్నాం. ఈ ర్యాంక్ 1 సెలబ్రేషన్ అనేది గ్రేట్ మన మా గురుజీ విజయవాడలో జరిగిన ఫంక్షన్ లో జరిగిన ఏదైతే 1ST లో జరిగిందో అక్కడ ర్యాంక్ 1 తీసుకున్నాము. సో మా గురించి చెప్తున్నాను అనమాట. సో కంపెనీని చేయాలి, కంపెనీ విజిట్ చేయాలని నేను ర్యాంక్ 1 కంప్లీట్ అయ్యి ర్యాంక్ 1 కంప్లీట్ అయిన తర్వాత సో అంతకుముందు పాత టీంలో ఉన్నప్పుడు అనమాట. ఎందుకంటే నాకు ఎంత నమ్మకం అనేది వచ్చేది కానీ సో అంత పర్ఫెక్ట్ గా రాకపోయేది. బట్ కంపెనీ దగ్గరికి ఒక అవకాశం వచ్చింది కంపెనీకి వెళ్ళడానికి. బట్ అక్కడ కంపెనీ దగ్గరికి వెళ్ళేసి సో ఢిల్లీ వరకు 2000 రూపాయల ఖర్చు, 3000 రూపాయలు ఖర్చు పెట్టుకొని అక్కడ ఢిల్లీ వరకు వెళ్ళాము. ఆడ చూసామన్నమాట గ్రేట్ మెంటర్స్ ని. సో రవీంద్ర మాగురుజీ, అభిషేక్ మాగురుజీ. ఇది ఇక్కడ చూసింది కాదండి, పెద్ద ఆ స్టేజ్ మీద, అక్కడ ఉన్న స్టేజ్ మీద చూస్తే సో డైమండ్ లీడర్స్ కాదు మన గ్రేట్ మెంటర్స్ అందరూ కూడా కనిపించడం తోటి సో నాకు మంచి నమ్మకం అనిపించింది. అక్కడ వర్క్ చేసుకుంటూ సో నేను ర్యాంక్ 2 కంప్లీట్ చేసుకున్నాను. సో సిల్వర్ కంప్లీట్ అయిపోయింది. ర్యాంక్ 2 ఇన్కమ్ 11,240 రూపాయలు తీసుకున్నాను. దాంతో పాటు సో అప్పట్లో స్టార్టింగ్ లో పెట్టారనమాట గురుజీ వాళ్ళు టైగర్ అవార్డ్ అని. సో ఖమ్మం టీం నుంచి టైగర్ అవార్డ్ గెలుచుకున్నాము. సో అదే విధంగా జోష్ తోటి సో ర్యాంక్ 3 ప్లాటినం కంప్లీట్ చేసుకున్నాను మా గురుజీ వాళ్ళ బ్లెస్సింగ్ తోటి. సో 25,000 చెక్ వచ్చింది. సో గోల్డ్ కంప్లీట్ చేసుకున్నాను. రియల్ గా అండి వర్క్ చేస్తే ఎంత రిజల్ట్ వస్తుంది అనేది మా గురుజీ వాళ్ళు చెప్తుంటారు అనమాట. సో మా గురుజీ కూడా ఎప్పుడు అదే లెవెల్లో ఉంటావా అంటే 1 year వరకు సో నేను బ్రాంజ్ లెవెల్లోనే ఉన్నాను. తర్వాత 1.5 2 years వరకు కూడా సిల్వర్ లెవెల్లో ఉన్నాము. బట్ విత్ ఇన్ 1 year 1.5 year లో ఈరోజు సో పర్లైవ్ ముందు ఉన్నాము అనమాట. అంటే గ్రేట్ ఏంటంటే సో ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ డీడీస్ బిజినెస్ కాదు, లీడర్స్ బిజినెస్ అనేది సో మా గురుజీ వాళ్ళు మాకు నేర్పించిన పాఠాలు అనమాట. అప్పట్లో స్టార్టింగ్ లో ఏంటంటే సో లీడర్స్ కోసం మేము ప్లానింగ్ కోసము, ట్రైనింగ్ కోసం ఎక్కువ ప్లాన్ చేసుకునేది.
అప్పట్లో వర్క్ అనేది జరగకపోయేది, డీడీస్ కూడా రాకపోయేది. తర్వాత నుంచి సో ఏదైతే లీడర్స్ అనేది పర్ఫెక్ట్ గా అయ్యారో, ఫౌండేషన్ అనేది కరెక్ట్ గా ఉందో, తర్వాత నుంచి అనేది బిజినెస్ జరిగింది అనమాట. సో విత్ ఇన్ లోనే షార్ట్ లోనే సో ర్యాంక్ 4 కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో 44,099 రూపీస్ తీసుకున్నాను. అప్పుడు ఆ అమౌంట్ అకౌంట్ లో పడితే సో అప్పుడు అనిపించింది అనమాట, ఎప్పుడైనా శాలరీ అనేది నాకు 30,000 శాలరీ పడేది. బట్ 1 వీక్ లో 41,894 పడిన తర్వాత సో అప్పుడు లోపల నుంచి ఒక ఫీలింగ్ అనమాట. సో ఖచ్చితంగా 2 వారానికి 2 lakhs కూడా ఈ విధంగానే పడతాయి అని చెప్పేసి. సో అదే విధంగా సో 2 years వరకు ఎటువంటి టార్గెట్ కూడా విన్ అవ్వలేదండి. బట్ మా గురించి బ్లెస్సింగ్ తోటి సో అయితే ట్రిప్ పెట్టారో బ్యాంకాక్ ట్రిప్, స్టార్టింగ్ లో ఖమ్మం టీం నుంచి స్టార్టింగ్ లో రామారావు సారు టార్గెట్ విన్ అయ్యారు. ఆ విన్నింగ్ తోటి సో కంటిన్యూగా అదే ఫోకస్ తోటి మేము అందరం కూడా టీం వర్క్ చేసుకుంటూ సో తర్వాత నెక్స్ట్ టార్గెట్ లో సో నేను బ్యాంకాక్ ట్రిప్ విన్ అయ్యాను. సో బ్యాంకాక్ ట్రిప్ అది 2,485 మంది ఇండియా లెవెల్లో వెళ్తే దాంట్లోంచి సో మా గురించి బ్లెస్సింగ్ తోటి మేము కూడా ఉన్నాము. సెకండ్ టైం కూడా థాయిలాండ్ టార్గెట్ విన్ అవ్వడము. సో 50 డేస్ గోల్డ్ ఛాలెంజ్ అని, తర్వాత గోల్డ్ షవర్ అని చెప్పేసి థర్డ్ బ్యాంకాక్ ట్రిప్ విన్ అవ్వడము. ఇలా కంటిన్యూగా విన్ అవ్వాము. సో రియల్ గా అండి ఈ ఫోటో నా లైఫ్ అనేది సో ఆ, ఒళ్ళు పులకరిస్తామని చెప్పేసి అంటాం కదా, అటువంటి ఫీలింగ్ అనమాట. ఎందుకంటే మనం నార్మల్ గా ఉంటాము, ఫస్ట్ టైం ఫ్లైట్ దగ్గరికి వెళ్ళడము, ఆ ఎగ్జైట్మెంట్, ఫొటోస్ అక్కడ తీసుకుంటున్నా కూడా సో అటు ఇటు నెట్టేస్తున్నా కూడా చిన్న మా గురించి అయితే ఫొటోస్ తీసుకోండి, ఫొటోస్ తీసుకోండి, ఫొటోస్ తీసుకోండి అని చెప్పేసి సో ఎప్పుడైనా మెమొరీ ఉంటదని చెప్పేసి అని చెప్తుంటారు. సో ఆ విధంగా ఫొటోస్ మా గురించి తీశారు అండ్ మేము కూడా తీసుకున్నాము. సో అదే విధంగా పక్కన అనమాట మన డైమండ్ లీడర్ నరేంద్ర మాగురి తోటి సో జర్నీ చేయడం అనేది సో కోల్కతా నుంచి డైరెక్ట్ గా బ్యాంకాక్ వరకు సో మా గురించి ఏదైతే మాటలు చెప్పారో ఆ మాటలు కూడా చాలా వాల్యుబుల్ మాటలు కూడా వినడం జరిగింది అనమాట. సో బ్యాంకాక్ ట్రిప్ అండి సో ఎక్సలెంట్ ఎంజాయ్మెంట్. అంటే ఈ రోజు ప్రతి ఒక్కరిని డైమండ్ లీడర్స్ కాదు, ఈ రోజు మన వికాస్ మా గురించి, నర్సిగ్రాల్ మా గురించి వరకు సో అందరినీ చూడటం, కలవడం, ఫోటోలు తీసుకోవడం అనేది చాలా వండర్ఫుల్ గా ఉన్నది ఆ బ్యాంకాక్ లో. సో థ్యాంక్ యూ మహర్షి. సో బ్యాంకాక్ ట్రిప్ అంటే మామూలు ఎంజాయ్మెంట్ కాదండి. సో చిన్న మహర్షి అయితే ప్రతి మూమెంట్ ఎంజాయ్మెంట్ చేపించేది, ప్రతి మూమెంట్ క్యాప్చర్ చేసేది. ఆ విధంగా బ్యాంకాక్ ట్రిప్ లైఫ్ లో కూడా ఇటువంటి ట్రిప్ అనేది ఎంజాయ్ చేస్తాం అనుకోలేదండి. సో ఇటువంటి ట్రిప్ కూడా ఎంజాయ్ చేస్తాం లేదు, కానీ క్రూజ్ లో కూడా డిన్నర్ తోటి సో ఎలా ఉందంటే ఆ మూమెంట్, సో ఇంత కాస్ట్లీ ట్రిప్, ఇంత కాస్ట్లీ ఫుడ్ తింటామని చెప్పి అసలు అనుకోలేదు. అక్కడ ఫిక్స్ అమౌంట్ డైమండ్ అవ్వాలి అని చెప్పేసి, ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా డైమండ్ అవ్వాలని చెప్పి నా బెస్ట్ మెమొరీ అండి ఇది. సో ఎందుకంటే పారాషూట్ గాల్లో ఎగరడం అనేది ఎన్నడూ కూడా లేదు, ఆ ఊహ కూడా లేదు. బట్ అక్కడ కంపెనీ ఏదైతే పెట్టిందో ఈ మనకి అది పైన వెళ్ళడం పారాషూట్ అనేది చాలా వండర్ఫుల్ గా అనిపించింది. రియల్ గా అంటే ర్యాంక్ 5 ఇన్కమ్ సో 82,000 రూపాయలు నా అకౌంట్ లో పడ్డప్పుడు అప్పుడు అనిపించింది అనమాట నా మైండ్ లో, ఖచ్చితంగా డ్రీమ్స్ అనేవి ఇంకా పెద్ద పెద్దగా ఉండాలి, ఇంకా పెద్దగా పెట్టుకోవాలి, ఇంకా పెద్దగా పెట్టుకోవాలి, ఇంకా పెద్దగా పెట్టుకోవాలని మైండ్ లో వచ్చిందనమాట. అప్పటి వరకు మా గురుజీ వాళ్ళు సో ఒక అనేది అనమాట, ఇంకా అచీవ్మెంట్ చేయాలి, అచీవ్మెంట్స్ కారు లాంటివి అచీవ్మెంట్ చేయాలంటే సో మన ఇన్కమ్ అంత లేదు కదా ఏదన్నా చేయాలంటే అని చెప్పేసి అనుకునేది. బట్ నా అకౌంట్ లో అమౌంట్ పడ్డ తర్వాత సో నాకు అమౌంట్ 82,000 చెక్ వస్తే 80,360 రూపాయలు అకౌంట్ లో పడింది. సో రియల్ గా అంటే చాలా మంది డబ్బులు వస్తాయా అంటే సో డైరెక్ట్ గా అకౌంట్ ఓపెన్ చేసి చూపించే రోజులు కూడా వచ్చినాయి అన్నమాట. థ్యాంక్ యూ మావర్జీ, థ్యాంక్ యూ సో మచ్ మావర్జీ. రియల్ అండి ఈ సెలబ్రేషన్ ప్లస్ అక్కడ మూమెంట్ మా మేడం తోటి సో రియల్ గా సో రియల్ గా అండి ర్యాంక్ 1 కాడి నుంచి కూడా ర్యాంక్ 4 వరకు కూడా మా మేడం ని తీసుకురాలేదు. అప్పట్లో కొద్దిగా డౌట్ ఉండేది, సో సక్సెస్ అవుతామా లేదా అనేది ఇంటి దగ్గర కూడా డౌట్ ఉండేది. బట్ మా గురించి వాళ్ళు ఒకటే అనేది, సో ఫ్యామిలీని ఇన్వాల్వ్మెంట్ చేయాలి, ఫ్యామిలీని సెలబ్రేషన్ తీసుకురావాలి, అక్కడ మాటలు వినిపించాలి అని చెప్పేసి సో ఇంటి దగ్గర నుంచి కూడా కొద్దిగా వెనక్కి లాగే ప్రయత్నాలు కూడా జరుగుతుండేది. బట్ సో ఇక్కడ ఏంటంటే సో నేను ఒకటే ఫిక్స్ అయ్యాను, నేను మా గురించి ఏ విధంగా అయితే కరుడు కట్టిన తీవ్రవాది అంటారో సో అదే విధంగా తయారైపోయాము. ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా సో వినేవాడిని కాదనమాట. నేను కూడా మొండి పట్టుబట్టేది, ఆ మొండితనమే నన్ను ఈ రోజు బిజినెస్ లో నిలబెడుతుంది అనమాట. సో అదే విధంగా మన ర్యాంక్ 5 సెలబ్రేషన్ అప్పుడు మా మేడం కూడా సో నో బయటికి కూడా వద్దు అనేది, నెగిటివ్ అనేది కూడా మాటలు అనేది కూడా మానేసింది.
ఆ సెలబ్రేషన్ తర్వాత. థ్యాంక్ యూ మావజీ, గ్రేట్. ఈరోజు ఎంత మూమెంట్ అంటే గ్రేట్ మూమెంట్ అంటే, సో కార్ బుకింగ్ ప్లస్ కార్ డెలివరీ కాబోతుంది అంటే, సో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. సో సాధించావు, ఏదో ఒకటి నువ్వు సాధించగలుగుతావు అని చెప్పేసి గ్రేట్ మూమెంట్ అనమాట కార్ బుకింగ్ అనేది. సో గ్రేట్. నాకు ఇప్పుడు కోచ్ గా, సో నాకు ఇప్పుడు కోచ్ గా ఉన్న స్వామి గురుజీ అనమాట. స్వామి గురుజీ వచ్చి కార్ బుకింగ్ చేయడము, ఆడ మూమెంట్ క్యాప్చర్ చేసుకోవడం అనేది, ప్రతి మూమెంట్ ను కూడా సో కళ్ళకు అద్దినట్టు చేపేయడము. అండ్ మా గురుజీ నా పైన వీడియో కూడా తయారు చేయడం అనేది. థ్యాంక్ యూ మావర్జీ, థ్యాంక్ యూ సో మచ్ మావర్జీ. చాలా ఎక్సలెంట్ వీడియో చేశారు మావర్జీ. థ్యాంక్ యూ బ్లెస్సింగ్ మావర్జీ. కార్ డెలివరీ కూడా ఈ డిసెంబర్ లో, సో మా గురుజీ వాళ్ళ బ్లెస్సింగ్ తోటి డేట్ తీసుకొని మావర్జీ, రియల్ గా మీ డేట్ తీసుకొని మావర్జీ, సో కార్ బుకింగ్ కూడా ప్లాన్ చేసుకుంటున్నాం మావర్జీ. థ్యాంక్ యూ బ్లెస్సింగ్ మావర్జీ. సో రియల్ గా అండి ఈరోజు మై రోల్ మోడల్ అండి సోమశేఖర్ మా గురుజీ. రియల్ గా ఈ రోజు బిజినెస్ లో నిలబడ్డామంటే, చాలా మంది బయటకు వెళ్తుంటే చాలా మంది నేను ఇంత ముందు చెప్ షాప్ లో చేశాము, అంత వేస్ట్ ఫ్రాడ్, ఏం రాలేదు, డబ్బులన్నీ వేస్ట్ అయినాయి అని చెప్పేసి అంటారు. బట్ షేప్ షాప్ బిజినెస్ చేసిన వాళ్ళకి అర్థం, రియల్ బిజినెస్ చేసిన వాళ్ళే మళ్ళీ రియల్ గా వస్తారండి. సో ఆ రోజు మా గురుజీ ఏదైతే నాకు టర్నింగ్ పాయింట్ ఏంది అంటే దిశ అండి. ఆ దిశ సోమశేఖర్ మా గురుజీ ద్వారా, అభిషేక్ మా గురుజీ ద్వారా తీసుకునే దిశలు సో బిజినెస్ లో నిలబెట్టినాయండి. ఎందుకంటే నేను స్టార్టింగ్ లో కూడా 2019లో కూడా ఎటువంటి టీం లేదు, జీరో టీం ఉన్నప్పుడు సోమశేఖర్ మా గురుజీ ద్వారా దిశ తీసుకున్నాను మైసూర్లో. సో అప్పుడు తీసుకున్న తర్వాత అప్పుడు డిసైడ్ అయ్యాము, అక్కడ అయ్యాము కాబట్టి. సో ఫస్ట్ టీమ్ లో ఫెయిల్ అయినా కూడా, సో మళ్ళీ అగైన్ మా గురించి మన దిశలో చూపించారనమాట. రీస్టార్ట్ అన్న మూవీ, ఆ మూవీని చూసినప్పుడు అర్థమైంది అనమాట, ఎస్ ఇది నా కోసమే పెట్టారు. నేను ఇంత ముందు షేప్ షాప్ లో 2019లో జాయిన్ అయినప్పుడు సో నేను ఫెయిల్ అయ్యాను. సో కొన్ని కారణాల వల్ల నేర్చుకోలేదు. ఎందుకంటే మనం నేర్చుకుంటే మన పైన అప్లైన్ తో సంబంధం లేకుండా సో బిజినెస్ లో వెళ్ళొచ్చు, కానీ అక్కడ డిపెండ్ అయిపోయాము అప్లైన్ మీద. అక్కడ వాళ్ళ అప్లైన్ ఆగిపోవడం తోటి టోటల్ గా ఆగిపోవాల్సి వచ్చింది. బట్ చిన్న మావుజ్ టీంలో వచ్చిన తర్వాత ఒకటే డిసైడ్ అయ్యాం అనమాట, ముందు నేర్చుకోవాలి, ప్రతిదీ నేర్చుకోవాలని. సో అక్కడ నుంచి ఈ దిశలే నాకు టర్నింగ్ పాయింట్ అండి. ఎందుకంటే అక్కడ నేర్చుకున్న ప్రతి విషయం కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చేది. థ్యాంక్ యూ మావర్జీ. సో ఈరోజు సో నాకు కోచ్ అనమాట, సో నాకు లైఫ్ లైన్ కోచ్ అనమాట చిన్న మా గురించి. సో మా గురించి కోసం బిగ్ క్లాప్స్ అండి. ఈరోజు ప్రతిదీ స్టార్టింగ్ లో నేను నొచ్చుకుంటానో బాధపడతానో కాకుండా ప్రతిదీ కూడా కరెక్షన్ చేశారండి, డైరెక్ట్ కరెక్షన్ అండి. ఇప్పుడు ప్లాటినం అండ్ అబో లీడర్స్ కూడా అదే కరెక్షన్ చేస్తున్నారు. అప్పుడు నాకు సిల్వర్ ఉన్నప్పటి నుంచే కరెక్షన్ చేశారు. సో అయినా కూడా నేను అంటాం కదా, శిలపై శిల్పం చెక్కేటప్పుడు నొప్పి వస్తుంది అని చెప్పేసి పక్కన పెడితే ఎక్కడో పడి ఉండేటోళ్ళం. బట్ ఈరోజు అలా సిల్వర్ లెవెల్లో కూడా సో కరెక్షన్ చేశారు కాబట్టి ఈరోజు పర్ఫెక్ట్ గా తయారైపోతున్నామంటే సో గ్రేట్ మా గురుజీ వాళ్ళు అనమాట. సో మన టాప్ లీడర్స్ అండి. అదేవిధంగా మా గురించి ప్రతి మీటింగ్ కి, ట్రైనింగ్స్ కి సో మమ్మల్ని అందరినీ కూడా ఒక మోటివేట్ లాగా తయారు చేసేది. ఎక్కువ మొత్తంలో ఖమ్మంలో ఎక్కువ ట్రైనింగ్స్ నే కండక్ట్ చేపిస్తూ వచ్చే వాళ్ళం మేము. సో అదేవిధంగా మా గురుజీ అనమాట. సో మన డైమండ్ లీడర్ నరేంద్ర మా గురుజీ సో అప్పట్లో గైడెన్స్ ఇచ్చేది. అదేవిధంగా మరి ఇప్పుడు ప్రజెంట్ నాకు స్వామి గురుజీ అండర్ లో సో నరేష్ మా గురి గైడెన్స్ దొరుకుతుంది. థ్యాంక్ యూ మా గురుజీ. సో నరేష్ మా గురుజీ ద్వారా కూడా ట్రైనింగ్స్ పెట్టిస్తూ టీమ్ ని కొద్దిగా ఎంకరేజ్మెంట్ చేస్తూ కొద్దిగా లెర్నింగ్ చేపిస్తున్నాము. సో అప్కమింగ్ కూడా మంచి మంచి పెద్ద ట్రైనింగ్లు కూడా పెట్టించి ఖమ్మం ఇల్లందులో లాంటి ఏరియాలో కూడా ట్రైనింగ్స్ పెట్టించి సక్సెస్ఫుల్ గా ఉంటాము వారికి. సో ఈ రోజు మై గ్రేట్ అప్లైన్స్ అనుకోవచ్చు అనమాట సీని గురుజీ, స్వామి గురుజీ. సో సీని గురుజీ స్టార్టింగ్ లో ఫీల్డ్ కూడా వచ్చారు. సో ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ వేరే ఇవ్వడం తోటి రాలేదు. బట్ స్వామి గురుజీ వెన్నంటే ఉండాలన్నమాట. ఈ రోజు గోల్డ్ వరకు చిన్న మా గురుజీ అలా ఉంటే, ఈ రోజు స్వామి గురుజీ ఒక రెస్పాన్సిబిలిటీ లెక్కలు వచ్చిన తర్వాత ప్రతిదీ అనమాట. డే బై డే ఏ రోజైనా సరే మా గురించి తోటి కమ్యూనికేషన్ లో లేని రోజు లేదు. బట్ రోజులో నెంబర్ ఆఫ్ టైమ్స్ మా గురించి తోటి కమ్యూనికేషన్ ప్లస్ మా గురించి కూడా. సో ఏదన్నా నేను నొచ్చుకునే ఒక విషయం ఉందంటే అంటే నరేష్ మా గురించి తోటి సో కమ్యూనికేషన్ చేపించేది. సో ఎందుకంటే మా గురించి మాటలు వింటాను, బట్ అట్లాంటిది ఏముండదు మా గురించి. ఖచ్చితంగా నేను ఎటువంటి ఈగోస్ కానీ సో ఎటువంటి ఫీలింగ్స్ కూడా వెళ్ళను. ఎందుకంటే నాకు ఎంత చదువు ఉన్నా కూడా సో ఆల్వేస్ జీరో అనే ఒక ఫీలింగ్ తోటే ఉంటాను. సో ఖచ్చితంగా మా వర్జీ ఏదైతే మీరు ఏదైతే చెప్తుంటారో ఆ మాటలు తూచా తప్పకుండా సో పాటిస్తాం మా వర్జీ. థ్యాంక్ యూ మా వర్జీ. ఈరోజు ప్రతిదీ ఖమ్మం టీం రెస్పాన్సిబిలిటీ మొత్తం కూడా తీసుకొని ఈరోజు మమ్మల్ని సక్సెస్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. సో
అదేవిధంగా చూడండి, స్టార్టింగ్ లో ఈ మీటింగ్ పెట్టినప్పుడు స్టార్టింగ్ మా గురించి కో ట్రైనింగ్ స్వామి గురి ద్వారా ఇచ్చిన ట్రైనింగ్, సో ఆ లైఫ్ లో అక్కడ నిలబడ్డ వ్యక్తి అనమాట ఈ రోజు. సో ఖమ్మం టీమ్ లో ఒక నెంబర్ 1 గా ఉండి ఈ ఖమ్మం టీం కూడా కొద్దిగా తన పాత్ర ఉండి పోషిస్తున్న సో రాఘవ సార్ అనమాట. అప్పుడు క్యూఎస్ తీసుకున్నారు, టాప్ లీడర్స్ కూడా లేరు, క్యూఎస్ తీసుకున్నారు అనమాట స్వామి గురించి ద్వారా. అక్కడ నేర్చుకున్నారనమాట. అరే స్వామి గురిని చూసి మోటివేట్ అయ్యి ఈ రోజు బిజినెస్ లో ఎక్కువ నిలబడి ఈ రోజు గోల్డ్ కాబోతున్నారు. సో థ్యాంక్ యూ మావర్జీ. ఎక్కడో ఎవరి దగ్గర నుంచి అయినా ఒకళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా ఏదో ఒక లీడర్ నిలబడుతున్నారంటే సో అది అచీవ్మెంట్స్ అనమాట. సో మా టీం అండి, నా ప్యారీ టీము ఈరోజు ప్రతిదీ కూడా సో ప్రతిదీ కూడా వెన్నంటే ఉండి, సో నాకు ప్యారీ టీం కాదండి, డ్రీమ్ టీం అంటాం. సో ప్రతిదీ కూడా ఏదైనా కూడా తూచా తప్పకుండా పాటిస్తూ, సో రామారావు సార్ కావచ్చు, ఆశా మేడం, రాఘవయ్య సారు, కవిత మేడం, సో అదేవిధంగా సత్యనారాయణ సారు, కృష్ణ సారు, సో ఊషే సారు, అదే విధంగా జమాల్ సారు, సో వీరబాబు సారు, సైదుల్ సారు, ప్రతి ఒక్కళ్ళండి ఈరోజు నిలబడి ఈరోజు బిజినెస్ లో ఆ నిలబడి వర్క్ చేస్తున్నారంటే సో ఇదంతా కూడా అప్లైన్ గైడెన్స్ అండి. థ్యాంక్ యూ మావర్జీ. సో మేము బ్యాంకాక్ ట్రిప్ విన్ అవ్వాలి అంటే సో ఏదైనా ఒక మెమొరీ చూడాలి. అదే బ్యాంకాక్ నుంచి చిన్న మా గురించి స్వామి గురించి వెళ్ళిన ఏదైతే బ్యాంకాక్ ట్రిప్ ఉందో ఆ ట్రిప్ కి సో మేము ఆ, అది ఎలా రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాము. అక్కడ కూడా కమిట్మెంట్ తీసుకున్నాము. కమిట్మెంట్ తీసుకొని ఈరోజు బిజినెస్ లో సో వచ్చామట. వారానికి 2 లక్షలు కాదు, 3 లక్షల పైన ఇన్కమ్ తీసుకుని సో మన 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 వెన్నంటే ఉండే మన మా గురించి అనమాట, చిన్న మా గురించి, నాగర్ నరేష్ మా గురించి చూడొచ్చు అనమాట. సో 3 జనరేషన్ సెక్యూరిటీ అంటే చాలా మంది సార్ నిజమా, ఇది రియల్ గా ఉంటుందా అని చెప్పేసి అనుకుంటారు. బట్ ఈ రోజు ఈ ఈ వీడియో కూడా, ఇలాంటి వీడియోస్ కూడా ఎక్కువ అవుతున్నాయి. సో అలాంటి వాళ్ళతో కూడా ఫోటోలు తీయడం జరిగింది. ఒక్క నిమిషం. ఈ రోజు అండి, థ్యాంక్ యూ మావజీ, థ్యాంక్ యూ సో మచ్ మావజీ. ఈ రోజు టాపిక్ డే 1 ప్లస్ నాకు డ్రీమ్ అనే ఒక టాపిక్ ఇచ్చారు. థ్యాంక్ యూ మావజీ, థ్యాంక్ యూ సో మచ్ మావజీ. సో ఇటువంటి డే 1 అంటే ఈ రోజు 7 days లెర్నింగ్ కోర్స్ అని చెప్పేసి చిన్న మా గురించి ఎంటైర్ షాప్ లోనే సో ఒక కొత్త అధ్యాయం అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే 7 days లెర్నింగ్ కోర్స్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తుంది. సో మేము కూడా మా గురించి మొత్తం ప్రింట్అవుట్ తీసుకున్నాం, మా గురించి ప్రతిదీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. సో రియల్ మావర్జీ ఈ డే 1 తో పాటుగా సో స్టార్టింగ్ లో నేను మొన్న ఒక పేపర్ ఇచ్చారు మావర్జీ, ఫస్ట్ ఇంట్రడక్షన్ సంబంధించి, అంటే ప్లాన్ చెప్పడానికి వెళ్ళడానికి ఏవేవి సూచనలు పాటించాలనేది. అది నిజంగా రియల్ మావర్జీ చాలా మందిలో ఇంతమంది ఫెయిల్ అయిన వాళ్ళని కూడా సో అది ఒక ఆ, ఆశ్చర్యకరంగా మారిపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు సేఫ్ షాప్ లో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే కొన్ని దీంట్లో తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకోకుండా ఫెయిల్ అవుతున్నారని. బట్ అటువంటి విషయాలు తెలుసుకోవడం కోసం మీరు 7 days లెర్నింగ్ కోర్స్ అంటే అది మామూలు విషయం కాదు మా వారి. 7 రోజులు ఎలా నేర్చుకోవాలనేది ప్రతిదీ కూడా చెప్పారు. బట్ దాంట్లో నాకు డే 1 ఏదైతే చేయాలో అది చెప్పారు మా వారి. థ్యాంక్ యూ గురుజీ. సో రియల్ అంటే లాగిన్ అయిన వెంటనే సో 24 hours లోనే ఎఫ్ఐఎం వినాలి. ఎఫ్ఐఎం లో చెప్పిన ప్రతి విషయం కూడా ఫాలో అవ్వాలన్నమాట. సో ఎఫ్ఐఎం లో ఏదైతే చెప్తారో ప్రతిదీ కూడా దాన్ని ఎవరైతే ఫాలో అవుతారో 100% వాళ్ళు సక్సెస్ అవుతారు. ఎందుకంటే చిన్నపిల్లలకి సో ఎటువంటి వ్యాధులు రాకుండా వ్యాధి నిరోధక శక్తి మన టీకా అనేది సో ఇప్పుడు చిన్న పిల్లలకి ఎలా అయితే ఇస్తారో సో షాప్ లో కూడా అటు చదువున్న ఏజ్ లో పెద్దన్న చిన్న ఉన్నా కూడా ఎటువంటి వ్యక్తికైనా కూడా ఎఫ్ఐఎం అనేది కూడా ఒక టీకా లాంటిది. అటువంటి టీకా పడ్డ తర్వాతనే ఆ బిజినెస్ వాళ్ళు పాజిటివ్గా ఉంటారు. సో అదే విధంగా మన మొబైల్లో సో కొన్ని యాప్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవాలి. దాంట్లో ఫస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ అనే యాప్ ఏంటంటే జూమ్ యాప్. ఈ జూమ్ యాప్ అనేది 100% చేసుకోవాలి. దాని తర్వాత
క్యాలెండర్ యాప్. సో తర్వాత సో మనకి కొరియర్ ట్రాకింగ్ అండ్ ఎస్ఎస్ఓడి యాప్ అనేవి చేసుకోవాలన్నారు. బట్ కాకపోతే కంపెనీ చాలా వండర్ఫుల్ గా చేసి మన ఐడిలోనే మనం ఏదైతే డాక్యుమెంట్స్ కావచ్చు, మనం ప్రతిదీ ట్రాకింగ్ కొరియర్ ట్రాకింగ్ సంబంధించి కూడా కాపీ దాంట్లో కూడా అన్ని కూడా మనకి మన ఐడిలోనే మన మొబైల్లోనే తీసుకునే విధంగా చూపించారు. సో అవన్నీ కూడా మనం దాంట్లో తీసుకోవచ్చు. క్యాలెండర్ నోట్స్ యాప్ అనేది అది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫీల్డ్ షెడ్యూల్ మా గురించి చెప్తుంటారు. ఫీల్డ్ షెడ్యూల్ ఎలా పెట్టుకోవాలి ఏందనేది ఆ క్యాలెండర్ యాప్స్ లో మనం నోట్ చేసుకుంటే సో మనకు ఒక క్లారిటీ వస్తుంది. సిల్వర్ అండ్ అబోస్ అందరూ కూడా ఇటువంటి క్యాలెండర్ యాప్ చూసుకొని దాని తర్వాత షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలని మా గురించి వాళ్ళు చెప్పారు. సో దాంతో పాటుగా మనకి సో డ్రీమ్స్ అంటే యూట్యూబ్ లో 10 మంది కనీసం 10 డైమండ్ వీడియోస్ కాదు, 10 కాదండి, 100 మంది వీడియోస్ కూడా చూడొచ్చు. ఎందుకంటే ప్రతి డైమండ్ వీడియో చూసిన తర్వాత నుంచి అక్కడి నుంచి ఏదో ఒక విషయం నేర్చుకుంటాము. సో ఎందుకంటే మనకు డైమండ్ లేటెస్ట్ వీడియోస్ వికాస్ మా గురుజీ, సోమశంకర్ మా గురుజీ, అదే విధంగా దివ్య మేడం, అభిషేక్ గురుజీ, రవీంద్ర మా గురుజీ, పెద్దంటి శ్రీనివాస్ గురుజీ, నాగర నరేష్ మా గురుజీ, సో నరేంద్ర మా గురుజీ, సుజాత మేడం, నాజియా మేడం, లేడీస్ కావచ్చు, అదేవిధంగా చిన్నారావు మా గురించి గేరా చిన్నారావు షేప్ షాప్ అడ్డా అని చెప్పేసి సో అఫీషియల్, సో గేరా చిన్నారావు అఫీషియల్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. దాంట్లో కూడా ప్రతి లెర్నింగ్ సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి. సో డే 1, డే 2, డే 3 సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. అవన్నీ చూసినట్టయితే ఎటువంటి నెగిటివ్స్ కి పోకుండా 100% అవుతారు. ఇటువంటి వీడియోస్ చూడటమే కాదు, డైమండ్ ఫంక్షన్ కి కూడా ఏదైతే డైమండ్ ఫంక్షన్ జరుగుతుందో ఆ డైమండ్ ఫంక్షన్ లో మనం కనుక అటెండ్ అయితే 100% సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక డైమండ్ ని చూసిన తర్వాతనే మనం కూడా డైమండ్ అవ్వాలనేది ఒక ఫిక్స్ అవుతాం. గ్రేట్, మనకు ఆపర్చునిటీ వచ్చింది 9వ తారీఖున డైమండ్ ఫంక్షన్ కి. సో ఎవరు కూడా మిస్ అవ్వకుండా 100% సో రండి, కంట్రిబ్యూషన్స్ అనేవి సో మ్యాటర్ చేయకుండా. థ్యాంక్ యూ గురుజీ. ఈ రోజు డ్రీమ్ అనేది ఒక ఇచ్చారు మా గురుజీ. రియల్ గా డ్రీమ్ అంటే సో పెద్ద పెద్ద కోరికలు పెట్టుకోవాలి అని చెప్పేసి అంటారు, పెద్ద కోరికలు పెట్టుకోవాలని చెప్తుంటారు. బట్ వినడానికి బాగుంటది, చేయడానికి కష్టంగా ఉంటదని చాలా మందికి అనిపిస్తుంది. బట్ రియల్ గా అండి, డ్రీమ్ అనేది గోల్ అనేది చాలా వ్యత్యాసాలు కూడా మా గురించి వాళ్ళు చెప్పేది. డ్రీమ్ మనకు కళ ఉండాలి, గోల్ అంటే ఆ డ్రీమ్ ని చేరవేసుకోవడానికి ఒక లక్ష్యం పెట్టుకోవాలి అని చెప్పేసి చెప్పారు. డ్రీమ్ అంటే చాలా మంది పెట్టుకుంటారు ఈ విధంగా, మనకి ఒక మంచి ఫ్లైట్ లో వెళ్ళాలి, క్రూజ్ లో వెళ్ళాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, కార్ తీసుకోవాలి, లగ్జరీ లైఫ్ రావాలి అని చెప్పేసి సో ఈ విధంగా పెట్టుకోమని చెప్పేసి మా గురుజీలు పదే పదే చెప్తుంటారు అనమాట. ఎందుకంటే షేప్ షాప్ లో సో అతి ముఖ్యమైనది ఏంది అంటే అది డ్రీమ్. ఏవైతే ఇది డ్రీమ్ పెట్టుకుంటారో ఆ వ్యక్తే దీంట్లో సక్సెస్ అవుతారని చెప్పేసి సో డ్రీమ్ పెట్టుకోమంటారు. ఎందుకంటే చాలా మంది ఇది అవుతుందా అని చెప్పేసి మనకి ఎప్పుడైనా కూడా కొన్ని ఫోటోలు దిగుతున్నప్పుడు కూడా ఫ్లైట్ సింబల్ పెట్టి దిగుతుంటాము. ఎందుకంటే సో మైండ్ లో మెంటల్ గా ఒకసారి ఫిక్స్ అయిపోతే ఫ్లైట్ ఎక్కాలి, లగ్జరీగా ఉండాలి అనేది ఫిక్స్ అయిపోతే సో మనం 100% దాంట్లో ఫిజికల్ వర్క్ చేసుకోవచ్చు అనేది సో దీంట్లో ఉన్న కాన్సెప్ట్ అనమాట. సో డ్రీమ్ అనేది కూడా ఎలా పెట్టుకోవాలి అనేది కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎస్ఎంఎల్ గోల్ అంటే షార్ట్ టర్మ్, మిడిల్ టర్మ్, లాంగ్ టర్మ్. అంటే షార్ట్ టర్మ్ లో ఏమేమి మనం అచీవ్మెంట్ చేయాలి, మిడిల్ టర్మ్ లో ఏమేమి అచీవ్మెంట్ చేయాలి, లాంగ్ టర్మ్ లో ఏమేమి అచీవ్మెంట్ చేయాలనేది ఒక ప్రోఫార్మా కూడా తయారు చేసుకొని ఉండాలి. సో దాన్ని ప్రాసెస్ ప్రకారంగా స్టార్టింగ్ లో షార్ట్ టర్మ్ డ్రీమ్ అంటే చిన్న మనకు ఒక సూట్ లాంటిది, ఒక సూట్ తీసుకోవాలి. అంటే మనం ఏదైతే షాపింగ్ చేసుకుంటామో దాంట్లోంచి సో సూట్ అనేది కంపల్సరీగా కుట్టించుకొని చేసుకోవాలి. దాని తర్వాత ఒక ల్యాప్టాప్, బైక్ అలాంటివి సో మనం షార్ట్ టర్మ్ తక్కువ అమౌంట్లలో ఉంటుందన్నమాట. ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3 ఆ లెవెల్లో మనం తీసుకుంటాము. తర్వాత మిడిల్ టర్మ్ డ్రీమ్ లో బైక్లు అచీవ్మెంట్ చేసుకుంటాము, కార్లు అచీవ్మెంట్ చేసుకుంటాము. సో యాపిల్ ల్యాప్టాప్లు, యాపిల్ మొబైల్స్ ఇవన్నీ కూడా మిడిల్ టర్మ్ డ్రీమ్ లో వస్తాయి. లాంగ్ టర్మ్ డ్రీమ్ అంటే డ్రీమ్ హౌస్, డ్రీమ్ కార్ ఇటువంటి డైమండ్ లెవెల్లో మనం అచీవ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎలా చేయాలి అంటే సో ఎస్ఎంఎల్ అంటే ఎస్ అంటే మనకి కొన్ని దానికి సంబంధించిన కూడా ఎలా ఇచ్చారంటే స్మార్ట్. స్మార్ట్ అనేది అంటే స్మార్ట్ గా ఉండాలి. మనం ఏ డ్రీమ్ పెట్టుకున్నా కూడా స్మార్ట్ గా ఉండాలని మా ఊరు చెప్తారు. స్మార్ట్ అంటే అబ్రివేషన్ కూడా ఇచ్చారు కింద. సో ఎస్ అంటే స్పెసిఫిక్ గా ఉండాలి. అంటే మనం ఏదైతే డ్రీమ్ పెట్టుకుంటున్నామో అది క్లారిటీగా, క్లియర్ గా ఉండాలి, మెజరబుల్ గా ఉండాలి. అంటే అది కొలవగలిగేది ఉండాలి. అంటే ఎంత కాస్ట్ లో ఉంటది, సో ఎంత కాస్ట్ ఎంత పెట్టాలి దానికి అనేది ఒక క్లారిటీగా మనకు క్లియర్ గా ఉండాలి. అదే విధంగా సో అచీవబుల్ గా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1 month లో డైమండ్ అవుతాను అంటే అది అచీవబుల్ కాదు. లేదనుకుంటే ఒక 6 months లో నేను BMW కారు కొంటాను అంటే అది అచీవబుల్ గా ఉండదు. కానీ సో నేను
సో జాయిన్ అయ్యాను, నేను 1 వీక్ లోనే నేను సూట్ కుట్టించుకుంటాను అంటే అది అచీవబుల్ గా ఉంటది. అదే విధంగా నేను ర్యాంక్ 1 అవుతాను, ర్యాంక్ 1 అయిన తర్వాత వెంటనే ల్యాప్టాప్ తీసుకుంటా అంటే అది అచీవబుల్ గా ఉంటది. సో అదే విధంగా అచీవ్మెంట్ మనం పెట్టుకునే డ్రీమ్ కూడా అచీవబుల్ గా ఉండాలి, రిలేవబుల్ గా ఉండాలి, టైం బౌండెడ్ గా ఉండాలి. టైం అంటే పలానా స్పెసిఫిక్ టైం పెట్టుకోవాలి, టైము డేట్ అనేది సో పర్టికులర్ గా పెట్టుకోవాలన్నమాట. దాని ద్వారానే మనము అట్లా పెట్టుకున్నప్పుడే మనం డ్రీమ్స్ అనేవి సో ఫుల్ఫిల్ చేసుకుంటాము. థ్యాంక్ యూ మహోజీ, మై డ్రీమ్ బోర్డ్ అనమాట. ఈ రోజు మా గురువులు ఎన్నో చెప్తుంటారు. స్టార్టింగ్ లో థర్మాకోల్ సీట్ మీద డ్రీమ్ బోర్డ్ తయారు చేసుకున్నాం. సో డైమండ్ అవ్వాలి, డైమండ్ డేట్లు అనేది ఫిక్స్ చేసుకున్నాము. ఈ రోజు డ్రీమ్ పోస్టర్ తయారు చేసుకున్నాం అన్నమాట. ఎందుకంటే సో అప్పుడు నార్మల్ గా క్యాజువల్ గా పెట్టుకునేది. సో అంటే మా ఊరికి చెప్పారన్న ఉద్దేశంతో ఏదో నార్మల్ గా పెట్టుకునేది అప్పుడు. కానీ అది ధర్మాకోల్ సీట్స్ అనేది సో ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే ఎరిగిపోయేది. కానీ ఇలా కాదు, మనకు పర్మనెంట్ గా ఉండాలి డ్రీమ్ బోర్డ్ అంటే. సో మంచిగా డ్రీమ్ బోర్డ్ అనేది పెట్టుకున్నాం అనమాట. అది ఇలా ఉంటది అనమాట. థ్యాంక్ యూ మహోజీ, మై డ్రీమ్ బోర్డ్ అనమాట. ఈ రోజు సో కార్ అచీవ్ చేసుకోవడం కోసం యాపిల్ ల్యాప్టాప్, యాపిల్ మొబైల్, జ్యువెలరీ కావచ్చు, సో మై డైమండ్ ఫంక్షన్, డ్రీమ్ హౌస్, మై డ్రీమ్ కార్ అనేది ప్రతిదీ కూడా సో ఇలా నేను స్పెసిఫిక్ గా పెట్టుకొని సో నేను కళ్ళ ముందు అనమాట, నా కళ్ళ ముందే కనబడే విధంగా పెట్టుకుంటే సో నాకు ఎక్కడైతే వర్క్ జరగట్లేదో, ఎక్కడైతే డీటెయిల్ రావట్లేదో, నాకు చెక్ సైజ్ అయితే ఎప్పుడైతే సో తగ్గుతుందో నాకు ఈ డ్రీమ్ బోర్డు చూసిన తర్వాత అనిపిస్తుంది అనమాట. సో పేషెన్సీకి నాకు దీన్ని ఇది కావాలి అంటే కొద్దిగా ఓపిక పట్టుకోవాలి. ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ అవుతుంది బిజినెస్. సో మనకి టీవీలో ఏదైతే మనం పేషెంట్ గా ఉన్నప్పుడు అప్ అండ్ డౌన్స్ ఎలా అయితే చూపిస్తుందో ఇక్కడ కూడా అప్ అండ్ డౌన్ చూపిస్తుంది. అప్పుడు మనం రియల్ గా నిలబడాలి అనే ఒక ఉద్దేశంతో సో ఈ డ్రీమ్ బోర్డ్ చూసినప్పుడల్లా నేను గెలవాలి, నేను డైమండ్ అవ్వాలి అనేది సో ప్రతిదీ కూడా మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఉంటది. సో రియల్ గా అంటే చాలా మందికి కళలు ఉంటాయి కానీ వాటిని సాకారం చేసుకోవడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయరు. కళలు అంటే కళలు పెడతారు. డ్రీమ్ ఏముంది అంటే సో నేను డైమండ్ అవ్వాలి, నేను టార్గెట్ విన్ అవ్వాలి అని చెప్పేసి పెట్టుకుంటారు. బట్ కానీ దాన్ని ఎవరు కూడా ఆచరించరు. ఎవరైతే కళలు చాలా ఉంటాయి వాటిని ఎవరైతే సాకారం చేసుకునేందుకు నిజంగా ప్రయత్నించే వాడే విజయం సాధిస్తారండి. ఇది రియల్ గా సత్యం. ఎవరైతే కళలు పెట్టుకొని దాని మీద వర్క్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి 100% విజయం వస్తుంది. బట్ టైం అనమాట. సో టైం కూడా పడుతుంది, కొద్దిగా టైం పట్టేంత వరకు వెయిట్ చేయాలి. ఈరోజు నా టీంలో అనమాట సో టాప్ మంచి పర్ఫార్మర్ చేస్తున్న మన రాఘవ సారు ఒకనొక టైంలో సో వన్ సైడ్ వర్కే చేసుకుంటూ వెళ్ళిపోయి సో సార్ నాకు అటు వర్క్ జరగట్లేదు అన్న సిచ్యువేషన్ లో చాలా ఇబ్బందులు పడుతూ బాధలు పడేవాడు. బట్ ఈ రోజు సో ఒక పేషెన్స్ తోటి ఓపికతో ఉండి వర్క్ చేసుకుంటా అతని మీద వర్క్ ఈ రోజు అతని మీద ఎఫెక్ట్ పెట్టిన వాళ్ళు కూడా అంతగా ఎవరు లేరు. ఈ రోజు ఒక్కడే చేసుకుంటాడు. థ్యాంక్ యూ మహర్జీ. సో థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సేఫ్ షాప్, థ్యాంక్ యూ సిస్టమ్, థ్యాంక్ యూ మెంటర్స్, థ్యాంక్ యూ మై డ్రీమ్ టీమ్ అనమాట. థ్యాంక్ యూ మహర్జీ. థ్యాంక్ యూ సో మచ్ మహర్జీ, మీ వాల్యుబుల్ టైం నాకు ఇచ్చారు మహర్జీ. థ్యాంక్ యూ, కోటి ధన్యవాదాలు మహర్జీ. సో థ్యాంక్ యూ మహర్జీ, థ్యాంక్ యూ, కోటి ధన్యవాదాలు మహర్జీ. బ్లెస్సింగ్ మహర్జీ. గ్రేట్ లెజెండ్. చూడొచ్చు ఉపేంద్ర సార్ అనమాట. సో 1.5 year పట్టింది, 1.5 కాదు 2.5 years గోల్డ్ అవుట్ పట్టింది. బట్ ఈరోజు ఫాస్టెస్ట్ గా పెరల్ అయిపోయాడు. అంటే కేవలం గోల్డ్ తర్వాత ర్యాంక్ 4 ఇన్కమ్ తర్వాత ఇందాక చూశారు 1/3/2024 ర్యాంక్ 4 ఇన్కమ్ తీసుకున్నాడు. మళ్ళీ తిరిగి 6 నెలలు చెక్ చేసుకుంటే 6 నెలల్లోనే మళ్ళీ ర్యాంక్ 5 ఇన్కమ్ కూడా తీసుకుంది. సో దిస్ ఈస్ కాల్డ్ రియల్ కమిట్మెంట్, రియల్ లీడర్షిప్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో గాడ్ బ్లెస్ లెజెండ్. సో ఇంకో 3 నెలల్లోనే, అంటే 3 నెలలు అంటే దట్ మీన్స్ ఆల్రెడీ 1 నెల అయిపోయింది పెరల్ అయిపోయి కూడా, ఇంకో 2 నెలల్లోనే కొరలు అయిపోవాలి. ఆ తర్వాత 3 months లో ఎమరాల్డ్ అయిపోవాలి, 3 months లో రూబీ, ఆ తర్వాత 3 months లో సో రూబీ తర్వాత ఓపల్, తర్వాత డైమండ్. నువ్వు ఏదైతే డేట్ పెట్టినావో 4/4/2026 కల్లా నీ డైమండ్ షిప్ ఫంక్షన్ ఖచ్చితంగా జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అగస్. గాడ్ బ్లెస్ లెజెండ్స్. ఇదే మాదిరి కంటిన్యూ చేయండి. రైట్, థ్యాంక్ యూ మహర్జీ, బ్లెస్సింగ్ మహర్జీ. రైట్. నెక్స్ట్ మళ్ళీ 1 month లోనే నువ్వు కోరలు కంప్లీట్ చేసుకొని వచ్చి టాపిక్ డిస్కస్ చేయాలి. ఓకేనా? బ్లెస్సింగ్ మహర్జీ, ఖచ్చితంగా మహర్జీ. ఆల్ ది బెస్ట్.